ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. పొరపాటున మాట్లాడానని హుందాగా క్షమాపణలు చెప్పినా రాద్ధాంతం చేయడంలో ఆంతర్యమేంటన్నారు. కేసీఆర్ నేర్పించిన సంస్కారమేంటో కేటీఆర్ చెప్పిన క్షమాపణతో అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణలో విద్యార్థులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సీతక్క మీద సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన సీఎం తమపై ట్రోల్స్ కు ఎందుకు స్పందించడం లేదని సబితా ప్రశ్నించారు. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాల మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు? ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి. పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళనే తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం. 16 ఏళ్ల అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? కేటీఆర్ గారు మాట్లాడిన తానే మహిళల మీద చాలా అవమానం జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కనిపించలేవా? ఎందుకు స్పందించలేదు? మరి 8 నెలల నుండి ఎందుకు నోరు మెదపలేదు అని మాత్రం వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు మీరు. మరి ఆ రోజు మేము ఏం కోరుకున్నాం? ఎవరైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుతుంటారు, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలో దొల్లినమానే కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడినారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. రాజకీయ లబ్ధి కోసం మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. హరీష్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఆమె అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే అలా చేస్తున్నారన్నారు. మహిళలకు రక్షణ కరువైపోయిందని, షీ టీమ్స్ ఎక్కడ పోయాయని సునీత ప్రశ్నించారు. మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాస్తవాలు చెప్తున్నారు. కేటీఆర్ గారు మన చెప్పడం కూడా ఏం జరిగిందంటే, బస్లలో ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరిగింది అని చెప్తూ మళ్ళీ మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా సరే, ఇట్లా చేసినా సరే అని చెప్పేసి ఒక మాట దొల్లడం జరిగింది. ఆ దొర్లిన మాటకు ఇమీడియట్గా మరి మహిళల గౌరవాన్ని కించపరిచినట్టు అవుతుందనో, లేకుంటే వారికి మనోభావన దెబ్బతింటుందన్న ఒక ఆలోచనతో సారీ చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికి ఈరోజు మన మహిళా మంత్రులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి దాన్ని ఎత్తి చూపి దానిపైన యాక్టివిటీస్ చేయడం నిజంగా కూడా మరి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటాక్ చేసేటువంటి మీ సమయాన్ని మీరు మీ రివ్యూ ద్వారా రైతు రుణమాఫీ పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన పెట్టి ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసుల దాడి జరుగుతూ ఉంది, మీ షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి? ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు రక్షణ కలిగించాలని టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చి మరి షీ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీమ్స్